క్రైస్తవ జీవితం అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఆయన రక్తము చేత కడగబడిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును ధరించిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే మన ఆత్మ దేవుని ఆత్మ ఏకాత్మలాగా మార్చబడి ఆత్మానుసారులమై ఈ లోకములో పరలోక విలువలు కలిగి జీవించే జీవితం క్రైస్తవ జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే మత్తులో మాయలో బ్రతికేది కాదు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఈ లోకం అనుభవించేటట్లు తిని త్రాగి ఎంజాయ్, అది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఒక నిబంధన జీవితం. హల్లెలూయా. క్రీస్తు కలువరి సిలువలో చిందిన రక్తముతో చేసిన నిబంధన పక్కన మనము కూడా నీళ్లతో బాప్తిసం పొందినప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు ఒక నిబంధన చేసుకుంటున్న జీవితం క్రైస్తవ జీవితం. క్రైస్తవులు అంటే ఎవరు అనంటే నిబంధన జనులు, నిబంధన ప్రజలు, ఒక నిబంధన కలిగిన ప్రజలు. నిబంధన లేకపోతే దేవుడు ఉండడు, నిబంధన మీరితే దేవుడు ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులు నిబంధన జనులు. క్రైస్తవులు ఈ లోకములో నుండి ప్రత్యేకించబడిన వాళ్ళు. క్రైస్తవులు అనంటే ఈ లోకము నుండి ఏర్పరచబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడిన వాళ్ళు. ఈ లోకముతో ఇక పొత్తు లేదు, ఈ లోకముతో ఇంకా పొంతన లేదు. ఈ లోకానికి వారికి అసలు చోటే లేదు వారిలోన. హల్లెలూయా. ఈ లోకములో నుండి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. మునుపు మనం దూరస్తులముగా ఉన్నాం, మునుపు మన జీవితాలు చీకటిగా ఉన్నాయి. హల్లెలూయా. మునుపు మనం ఎవరు అనంటే క్రీస్తుకు విరోధులముగా ఉన్నాము, జీవము గల దేవునికి చాలా దూరముగా ఉన్నాము. మన అపరాధముల చేత మనము చచ్చిన వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. కానీ సజీవుడైన దేవుడు మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన కృప చేత దేవుడు మనల్ని నిలువబెట్టుకున్నాడా, విలువబెట్టుకున్నాడు. ఆయన కృపచేత మనల్ని నిలువబెట్టుకున్నాడు, విలువ పెట్టుకున్నాడు, తన రక్తం ఇచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే మనము మద్యముతో మత్తులమై ఉండడానికి కాదు, ఈ లోకములో ఏదో మత్తులో మాయలో బ్రతకడానికి కాదు. ఎందుకొరకు అనంటే ఈ జీవితంలో రాబోవు యుగాలలో ఆయన కృపామహిమకు ఖ్యాతి కలుగునట్లు నా మంచితనం అంతా వీళ్ళే అని చూపించడానికి అన్నట్ట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా మంచితనం అంత వీళ్ళే అని చూపించడానికి రాబోవు యుగాలలో ఆయన కృపామహిమకు ఖ్యాతి కలగడానికి క్రీస్తును ధరించిన వాళ్ళముగా ఈ లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిబంధన జనులం మనం, నిబంధన ప్రజలం మనం. క్రీస్తుతో కూడా నిబంధన ఉంది. ఏ మత్తులో మనం బ్రతకడానికి వీల్లేదు. ఒక్కొక్కరికి ఏంటి క్రైస్తవునికి విరోధం ఏంటి, క్రైస్తవునికి శత్రువు ఎవరు? ముఖ్యంగా మనకు మన శరీరమే మనకి విరోధి. శరీరానుసారులు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరంట, ఆత్మానుసారులే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారంట. అయినా క్రైస్తవ జీవితం అంటే మనము జీవించే జీవితం కాదంట. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు మనలో జీవించే జీవితం. హల్లెలూయా. క్రీస్తు మనలో జీవించే జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. ఈ లోకములో మనం జీవించిన లోకానుసారముగా వెలుగుగా మార్చబడిన మన జీవితాలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మార్చబడిన ఈ జీవితాలు ఈ లోకముతో పొత్తు పెట్టుకొని లోకానుసారముగా జీవిస్తే ఆ జీవితానికి విలువ లేదు. హల్లెలూయా. ఆల్రెడీ మనము ప్రత్యేకించబడ్డాం, ఆల్రెడీ మనము ఏర్పాటు చేయబడ్డాం. వెలుగుతో చీకటితో వెలుగుకి ఏం పొత్తు? హల్లెలూయా.
చీకటితో వెలుగుకి ఏం పొత్తు? వెలుగు వచ్చింది అని అంటే చీకటి పారిపోతుంది కదా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగే మన చీకటి బ్రతుకులను వెలిగించింది. హల్లెలూయా. గతంలో మన జీవితాలు అంధకారమయమే, చీకటే. అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. మత్తులో, మాయలో బ్రతకడానికి ఇంకా వీలు కాదు, వీలు లేదు. మనం వెలపెట్టి కొనబడ్డాం. హల్లెలూయా. ఒక కంపెనీలో 15,000 జీతానికి, 20,000 జీతానికి నువ్వు జాబ్ కుదిరినావు. నెలకింత ఇస్తా అంటారు కదా. టైం ఉంటుంది, వాళ్ళు చెప్పిన పని చేయాలి. వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దానికి లోబడి ఉండాలి. ఎందుకు? నేను మీకు శాలరీ ఇస్తున్నా, ఇంత వర్క్ చేయాలి, ఇంత ఇట్లా చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. జీతం ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడాలి కదా, చెప్పినట్టు వినాలి కదా, చెప్పిన పని చేయాలి కదా. మరి నెలకు 10,000-15,000 ఇచ్చే వాళ్ళ, ఆ జీతం ఇచ్చే వాళ్ళ దగ్గరనే రూల్స్కి రెగ్యులేషన్స్కి ఒబీడియంట్గా వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటే 2000 సంవత్సరాల క్రితం నీవు క్రైస్తవుడిగా మార్చబడడానికి, మనము క్రైస్తవులముగా మార్చబడడానికి, ఈ లోక పాప శాప మాలిన్యములో నుండి మనము వేరుపరచబడడానికి తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని ఏర్పరచుకున్నాడు కదా ప్రభువైన అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి మనం ఎంత లోబడి ఉండాలి, ఆ దేవునికి మనం ఎంత విధేయత కలిగి ఉండాలి, ఆ దేవుడు చెప్పినట్టు మనం ఎంత వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక.